హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ. నేను మీ రాచకొండ. ఇవాళ మంచి మంచి పాటలతో అట్లనే మంచి మంచి ముచ్చట్లతో మాట్లాడుతందుకు మనతోటి మట్టి పాటల మానుకోట వచ్చారు. అన్న నమస్తే. నమస్తే. అంత బాగా ఇది అందరు అడిగే ప్రశ్నే, బాగుంటేనే ఇటు దాకా వస్తావు. బాగున్నా. రైట్ అన్న, ఎట్లా నడుస్తుంది పాటల ప్రయాణం? బాగుంది. అంటే ముందుగా నాకేమనిపించింది అంటే, ఒక రాజ్యంలో పనిచేసినావు, ఒక సర్కారు పోయింది, అప్పుడు ఉన్న నౌకరికి జాబ్కు రిజైన్ చేసినావా, డైరెక్ట్ వాళ్ళకి వాడుతున్నాం కాబట్టి మన ప్రభుత్వం ఏమొస్తుంది అన్న ధీమాలో పోయింటివా? అంటే రిజైన్ లెటర్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, కాకపోతే నువ్వు అన్నదే కరెక్ట్, వస్తుంది బీఆర్ఎస్ఏ వస్తుంది కావచ్చు, ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా రిజైన్ లెటర్ అయితే జేబులో పెట్టుకొని తిరిగినాం. ఓకే, మీరు అడిగితే ఇచ్చేస్తాం భయ్, లేదంటే ఇప్పుడు అంటే కొంత అభిమానం ఉంటేనే అట్లా చేస్తాం ఆ పార్టీ అంటే. ఇప్పుడేం పోవట్లేదు నౌకరికి, పోతలేరు. కాంగ్రెస్ వచ్చింది కదా, జాబ్ చేయట్లేదు. జీతం కూడా ఇస్తలేదా సర్కార్? పని చేయనప్పుడు జీతం, పని చేయనప్పుడు జీతం ఎట్లా అడుగుతాం మనం, అది న్యాయం కూడా కాదు కదా. ఎస్. మరి ఎట్లా అంటే ఉన్న జాబ్ను వదిలేసుకొని మరి నెలకు 25,000 లేవు, ఇప్పుడు మళ్ళీ ఈ బతుకు జీవనం ఇదంతా ఉంటుంది కదా. అంటే నేను పాటలు రాస్తా, నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, యూట్యూబ్ వీడియోలు చేస్తా. నువ్వు పాటలు రాస్తావు అనేది మా అందరికి తెలుసు. అంటే పాటలు రాసుకోవడం అంటే నేను నా ఒక్కనికే రాసుకోను కదా. అవును, అందరికీ రాస్తా, అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి రాస్తా, ఎవరు అడిగినా రాస్తా. పొలిటికల్ ఆర్ సొసైటీ, పొలిటికల్కి రాస్తా, సొసైటీకి రాస్తా, అందరికీ రాస్తా. కాబట్టి ఇంతో అంతా నా పాట నన్ను బ్రతికిస్తుంది. అవును, అంటే నేను ఒకటి ఎప్పుడు చెప్తా ఉంటా, నాకు ఆకలైన ప్రతిసారి నా పాట నాకు అన్నం పెట్టింది. వావ్. ఇప్పుడు ఈ మధ్య అంటే రీసెంట్గా రాబోతున్న జానపదం ఏదన్నా ఉందా, రివీల్ చేయగలరా? లేదంటే అంటే జానపదాలు అయితే చాలా ఉన్నాయి. దాంట్లో రీసెంట్గా మా అన్న కొడుకుని, మంచి డ్యాన్సర్ ఆడు, హీరోగా పెట్టినా చెప్పిన మణికంఠ అని, వాడిని ఆ పాటలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పాట చేసిన. అది ఆల్రెడీ అందరూ విన్న పాటే, ఫీమేల్ వర్షన్లో వచ్చింది. కద్దరు సొక్క నేను నడిసే నడక, నాది తూరుపు సెలక, ఓ సక్కని పొల్ల అంచుల పంచ, దాటి వస్తా కంచ, గుండె నీకే పంచ, ఎక్కుదామే మంచ, సలువల అద్దాలు పెట్టుకుంటనే, సల్లకు నువ్వు వస్తే చేయి పడతనే, కద్దరు సుక్క నాది తూరుపు సిలక, ఓ సక్కని పొల్ల. ఇట్లా రచయిత అంటే జనరల్గా నొప్పులే కదా, ఎందుకంటే ఒక్క అంశంలో ఉండకూడదు, ఒకే అంశంలో ఉండకూడదు. ఏడుపు వస్తే ఏడుపు రాయాలి, నవ్వు వస్తే నవ్వు రాయాలి, బాధ వస్తే బాధ రాయాలి, ఇట్లాంటి జానపదం వస్తే జానపదం రాయాలి. ఇంత నిష్ణాతుని అంటే నేను ఏ యాంగిల్లోకైనా వెళ్ళిపోయి రాస్తా అనే ధోరణి ఎట్లా అబ్బింది? ఇప్పుడు కొంతమంది ఆర్గనైజేషన్ రైటర్లు ఉంటారు, వాళ్ళు అందులోనే ఉంటారు, వాళ్ళకే రాస్తారు, వాళ్ళకి సంబంధించిందే రాస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు నువ్వేమన్నా అంబేద్కర్ సంఘాలలో ఉంటావా, బాగా విరివిగా తిరుగుతావా అంటే కాదు, అంతే ప్రేమతో ఆయన పాటలు కూడా రాస్తావు. ఎర్రజెండా పాటలైనా అట్లే రాస్తావు, జనానికి సంబంధించిన బాధలైనా అట్లే ఉంటుంది. ఈ ఒరవడి ఎట్లా అబ్బింది? అంటే నేను రావడమే హైదరాబాద్కు సినిమాలకు పాటలు రాయాలని వచ్చినన్న. ఓ, ఇప్పటికైనా నేను సినిమాల్లో పాటలు రాయాలి, సినిమా లక్ష్యంగా పెట్టుకొని వచ్చిన. ఆ టైంలో తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది, సాయి చందన్తో ట్రావెల్ స్టార్ట్ అయింది. అట్లనే ఉండిపోయినా ఇప్పుడు ట్రై చేస్తున్న సినిమాలకి. రుద్రంగి సినిమాలో టైటిల్ సాంగ్ రాసిన, కైలాష్ ఖేర్ పాడిండు. అవును, మ్యాడ్ అనే సినిమాకు కూడా రాసిన రీసెంట్గా. మ్యాడ్ భీమ్స్ అన్న మ్యూజిక్ చేసిన దానికి. అవునవును, మ్యాడ్. కొంత దానికి టైం దొరకక సినిమా లెంత్ అవ్వడం వల్ల అది కట్ చేసి కానీ పాట తీసేసి కానీ ఓకే ఆ సినిమాకు కూడా రాసిన. అయితే సినిమాకి పాట రాస్తే ఒకటే జానర్లో ఉంటే కుదరదు కదా. అవును, 100%. అన్ని జానర్లు వాళ్ళ ఇప్పుడు సందర్భం, సినిమా 2.5 గంటల స్టోరీలో ఎన్ని అంశాలు వస్తాయో వాళ్ళు ఒక అంశాన్ని తీసుకొని, ఒకటి లవ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒకటి సెంటిమెంట్ ఉంటుంది, ఒకటి ఇన్స్పిరేషనల్ ఉంటుంది, ఇట్లాంటి సబ్జెక్టులు చెప్తారు. ఆ చెప్పినప్పుడు రాయడానికి మనం రెడీగా ఉండాలి ఖచ్చితంగా. నేను ఇదే రాస్తా అదే రాస్తా అంటే కుదరదు. సో నేను అట్లా నా మైండ్ని ప్రిపేర్ అయ్యి నేను అట్లా ఫిక్స్ అయి ఉన్నా. రుద్రంగిలో టైటిల్ సాంగ్ ఒకసారి కొంచెం పాడితే అంటే మా విహారికి కూడా తెలుస్తుంది కదా. అంతేనా? సినిమాకి మానుకోట అన్న పాట ఏంది అని అంటే తెలుస్తుంది కదా మాకు కూడా. త్యాగాలే నిన్ను తలచి తల వంచి మొక్కేనే మా తల్లి నీకమ్మ,
నవ్వేటి పువ్వులే గోసరిల్లి వసివాడిపోయేనే మాయమ్మ, హృదయాల్లో వెలిగేటి వెలుగు నీవై వెలసినావే తల్లి ఓయమ్మ, చెరువంత మనసే నీది తల్లి, ఆ చెరువుకే సేదోడు నడక నీది, నీ రుణము మేమెట్లా తీర్చుకోమే, జన్మకు తీరదే మాయమ్మ, వేకువ నీవై వెలుగు పంచే పయనాన్ని కడితివే ఓయమ్మ, రుద్రంగి 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 రుద్రంగి, గుండెలే మండే మండే ఏ జన్మల శాపమే, గొంతులే ఎండిపోతే గంగవైనావులే, మముగన్న మా ఈ ఊరికే తల్లివే నీవైనావులే, కొలిసేటి దైవమా బండలోన కొలువై లేదే ఓయమ్మ, రుద్రంగి 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 ఇట్లుంటుంది. అంటే దీని తర్వాత సినిమా అవకాశాలు రాలేదా మళ్ళీ? దీని తర్వాత మ్యాడ్ వచ్చింది, నాకు మ్యాడ్ వచ్చింది, మ్యాడ్ కూడా రాసిన. అదే చెప్పిన కదా, సినిమా స్టోరీ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఆ పాట అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, షూట్ కూడా అయింది, ఆ లెంత్ ఎక్కువ అవడం వల్ల కట్ చేసేళ్ళు. సో ఇప్పుడు ప్రభుత్వం ఎవరో జీతం ఇవ్వాలి, ఏమో పని చేస్తేనే పైసలు వస్తాయి, ఇటువంటి ఆలోచనలు ఏం లేవు, మన పాట ఉంది అంటే అన్న నేను అనేది ఏంటంటే, ప్రభుత్వ జీతం వచ్చేది ఎంత అన్న, 24,514 రూపాయలు, మంచి అమౌంటే. కానీ హైదరాబాద్లో 24,514 రూపాయలు సరిపోతాయా? నువ్వు చెప్పు. సరిపోవు, కానీ కొంతమందికి అది అంటే ఊర్లల్లో ఉండే కళాకారులకు అది కొంత ఆసరనే. కానీ దాన్ని పెంచి 7,000 రూపాయలు పిఆర్సీ ఏదో వస్తుందని చెప్పిళ్ళు. అవును, 32,000 జీతం వస్తుండే. ఆ 32,000 జీతం ఇచ్చి గవర్నమెంట్కి కట్టుబడి పని చేయమంటే ఎవరైనా చేస్తారు. అవును, జీతము పొట్టకూటి కోసమే కదా ఏ కళాకారుడైనా పాట పాడేది. ఎవరైనా అంతే. నువ్వు ఇచ్చే జీతము 5 నెలలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి వస్తే ఆ జీతం సరిపోదు. అవును, మాలాంటి వాళ్ళకు ఇప్పుడు నాకున్న ప్రతిభ విరివిగా పంచాలనుకుంటా నేను. 10 మందికి లేదని అంటున్నావా? ఇట్లా అప్పుడు కొత్త సర్కారు ఇస్తలేదనా, పాత సర్కారు ఇచ్చిందనా? కొత్త సర్కార్ అయితే 24,514 రూపాయలు పాత సర్కార్ ఇచ్చింది. అవును, ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చింది కదా. అవును, మేమైతే ఇప్పుడు దాంట్లో పని చేయట్లేదు. అవును, ఉన్న కళాకారుల కన్నా న్యాయం చేసి ఆ 32,000 జీతం చేసి ఆ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అవును వాళ్ళ ఫోటో పెట్టుకొని కళాకారులు మొక్కుతారు. నీకు తెలియదు ఏముంది, కళాకారులు అంటే నిండుకుండలు అంటుళ్ళు. నేనేమంటున్నాను, నేను అది అంటలేను. అంటే సరే ఇప్పుడు వాళ్ళు వచ్చి 2 నెలలు 3 నెలల కంటే పెద్ద గాలేదు, తర్వాత అందులో ఏమున్నాయి ఏం లేవు సరదాలే ఏవో ఉంటాయి కదా. అంతకుముందు కూడా కొన్ని అవకతవకలు ఉండొచ్చు. ఈ పర్టికులర్ సర్కారే అని మనం అనలేము. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఉంచుతున్నారా లేదా అనేది కూడా పెద్ద మీమాంస ఉండే కళాకారు. సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 1 నెల జీతం పడిందంటే ఉంచుతున్నారు లేదు, కానీ ఉన్న వాళ్ళకైతే పడింది. ఎస్ అంటే ముఖ్యంగా మానకోట ప్రసాద్ అంటే ఆయన ఆ రాజకీయ వేదికలు ఎక్కినప్పుడు ఈ పర్టికులర్ సర్కార్ని దూషిస్తూ పాడటం కానీ, తర్వాత మీరు అనుకునే మీ బృందం వాళ్ళంతా క్వైట్ ఆపోజిట్గానే కనబడ్డారు కాబట్టి మళ్ళీ పిలిచే అవకాశం లేకపోయినా బాధపడేది ఏం లేదు కదా. ఓకే, ఎందుకంటే మేము ఖచ్చితంగా ఇటు నిలబడాలనుకున్నాం, నిలబడతాం. మరి అటువంటి మానకోట ప్రసాద్ అంటే ఒక రాజకీయ పార్టీకి పనిచేసిన బహుజన వాదం వైపు పాటలు ఎందుకు రాయాలా, ఎందుకు పోవాలనిపించింది? అంటే అక్కడ ఉన్నంత మాత్రాన బహుజనవాదం తీసుకోవద్దు, సమాజానికి ఉపయోగపడే పాటలు రాయొద్దని ఏం లేదు కదా. ఏం లేదు, నా మనసు ఎట్లా చెల్లిస్తే అట్లా రాస్తా. అందుకు రాసిందేనా కాలం నీతో నడవదు? కాలం నీతో నడవదు అనేది ప్రవీణ్ సారు ఆలోచన. అది నీ పాటలలో నాకు బెస్ట్గా నచ్చేది కాబట్టి ప్రవీణ్ సారుకు వచ్చిన ఆలోచన. ఎప్పుడైనా కానీ ప్రతి ఇయర్ స్వేరోస్ సంస్థ నుంచి ఒక ఆల్బమ్, స్వేరో స్వరసునామి అని ఒక ఆల్బమ్ చేస్తారు. ఆ ఆల్బంలో ఇదొక పాట, ఒక ఇయర్ వచ్చిన పాటల ఆల్బంలో ఈ టైం అనే ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద నాకు ఆ అవకాశం రావడం, అవును సార్ నన్నే ఎంచుకోవడం, అవును నేనైతేనే నేనే రాయాలి అని పట్టుబట్టడం,
నాతో రాయించడం, ఆ పాట హిట్ అవ్వడం అది అది అంతే మంచిగా వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. అండ్ మా కోసం కూడా అంతే గట్టిగా వాడితే ఒకసారి వింటాం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. సూపర్ సూపర్. సమయాన్ని సమయంతో పోలుస్తూ ఈ పాట ఎప్పటికీ ఇన్స్పిరేషనల్ సాంగ్లో ఒకటిలాగా మిగిలిపోతుంది. అవునవును. అండ్ ఈ మధ్య మానుకోట ప్రసాద్ ఎందుకు రైటర్గా సింగర్గా కాకుండా యాక్టర్గా కూడా కొత్త అవతారం ఎత్తిండు? మంచి క్వశ్చన్ ఇది. అంటే కొంతమంది కళాకారులు, కొంతమంది సింగర్లు తయారయ్యాలన్న. అవును. వీళ్ళు ఏం చేస్తారంటే ఓ పాట పాడిస్తాం మనం, ఓకే, పాడతారు, పాడిన తర్వాత ఆ సింగర్కి పేరు వస్తుంది. ఓకే. వీళ్ళు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కావచ్చు, ఏ వేదిక మీద కావచ్చు, ఆ పాటను వీళ్ళని గుర్తించి, వీళ్ళని పిలిచి, వీళ్ళకు అవార్డులు ఇచ్చి, వీళ్ళని సన్మానం చేసి, వీళ్ళకు డబ్బులు ఇచ్చి, వీళ్ళను అన్నీ చేస్తారు. ఆ వేదిక మీద కనీసం ఈ పాట పలానా రచయిత రాసిండని చెప్పరు. అబ్బా, అది చాలా దారుణం. మనమే రాసినమే, మనమే రాసినాం, మనమే. ఇది ఇంకా దారుణం, ఈ విఘ్నత లేకపోవడం. మనమే రాసినాం, మనదే పాట. సిగ్గుందా? రాసే అంత సత్తా ఉందా ఫస్ట్ నీకు? అది ఆలోచించాలి. ఊరికే అట్లా వాగొద్దుగా. అట్లా వాగొద్దు కదా. మన పిల్లని మనం అని చెప్పడంలో అర్థం ఉంది, కానీ మంది పిల్లల్ని మనం అని చెప్పడంలో. సో నేను ఎప్పుడో ఫిక్స్ అయింది ఏంటంటే, నేను రచయితగా ఉంటే కనుమరుగైపోతా, తెర వెనకనే ఉండిపోతా. అవును. నేను కూడా తెర ముందుకు రావాలి, యాక్టింగ్ చేయాలి. ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలనే కోరిక కూడా ఉంది. సూపర్. డిగ్రీ కాలేజీలో స్కిట్టులు రాసి యాక్టింగ్లు చేసినోనే. అది చేయడం వల్ల ఆటోమేటిక్గా పాట నేను రాసినని తెలుస్తుంది, నేను యాక్టింగ్ చేసిన జనానికి తెలుస్తుంది. నలుగురిలో పోతే నన్ను సెల్ఫీలు అడుగుతారు, నన్ను గుర్తుపడతారు. సెల్ఫీలు అడిగినా అడగకపోయినా అది మ్యాటర్ కాదు, నన్ను గుర్తుపడతారు ఫస్ట్. ఆ అఫిషియన్సీ ఒక ఆనందాన్ని ఇస్తుంది ప్రతి రచయితకి, ఆర్టిస్ట్కి, సింగర్కైనా. ఎవడో నా పేరు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అవును, కనబడితే మనం తెలిసిపోతాం కదా. నేను పాడిస్తే నువ్వు పాడినోని, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను కనపడితే చాలు. నాకు ముఖ్యంగా నువ్వు లక్ష్మితో కలిసి ఆ తాగుబోతు సాంగ్ పర్టికులర్గా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఒక జానర్ ఎంచుకున్నా యాక్టింగ్ చేయడంలో. ఒక ఫోక్లో భార్యాభర్తల కాన్సెప్ట్ మీద ఒక జానర్ ఎంచుకొని నేనే రాస్తా పాటలు. ఓకే. లక్ష్మి నేను, లేదా జాను నేను, ఇంతకుముందు రమ్య నేను, ఇట్లా మా కాంబినేషన్ కొంచెం బాగా వర్కౌట్ అయింది. ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్తో ఒక సబ్జెక్టుతో పోతావు. అవును. సో లక్ష్మితో ఉన్న పాట ఒకసారి వాడు. బొంతల నా బొంత సిత్తారి బొంత, నా బొంత నాకు ఇయ్యపోయి కాడవంత, ఆ గిన్నెల నా గిన్నె ఆకట్ల గిన్నె, నా గిన్నె నాకు ఇయ్య బుక్కెడు తింటా, బొంతలని బొంత సిత్తారి బొంత, బొంత గింత అంటే పోయి లేచిదంతా, గిన్నెలని గిన్నె ఆకట్ల గిన్నె, గిన్నె బొన్నె అంటే కట్టిరగదంతా. ఇది ఒకటి ఉంటుంది. అవును. కట్టె దెబ్బ తలిగింది, కనుబొమ్మ బలిగింది, చెయ్యి దెబ్బ తలిగింది, చెంపంత వాసింది, తాగుబోతు వాడు తన్నుతున్నాడే, పోనే అవ్వ మొగనెంట, వాని మీద మన్ను వయ్యనేగంతో, పోనే అవ్వ మొగనెంట. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ యాక్టింగ్కి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచే కొంత ఇది ఉన్నా కూడా, ఒక భర్తగా తర్వాత మనకు అవతల భార్యగా ఇస్తున్న అమ్మాయి కూడా అంత టఫ్గా కాంపిటీషన్ ఇస్తున్నప్పుడు ఒక ఛాలెంజ్గానే అనిపిస్తుంది కదా. అవును. అదంతా చేయాలంటే అంటే లక్ష్మి, జాను అంటే వీళ్ళు, జాను లిరి, లక్ష్మి, వీళ్ళు ఎట్లుంటుందంటే బేసికల్గా పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. నేను ఓకే. వాళ్ళు కూడా పెద్దగా కష్టపడరు. ఎందుకు అంటే పాట వింటారు ముందుగాలే, తెలుసు వాళ్ళకి, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు, పాట నోటెడ్ అయిపోతుంది. మేము 2 గంటల్లో ఫినిష్ చేసిన పాటలు ఉన్నాయి. షూటింగ్ మొత్తం అనుకుంటే వీడొద్దేవ్వా అని పాట ఉంటుంది. ఓకే. తాగుబోతు క్యారెక్టరు, పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ. ఓకే. సీన్ అంతా అక్కడే ఉంటుంది, పాట అంతా అక్కడే ఉంటుంది. ఓ చెట్టు కింద 10 మంది పెద్ద మనుషులు ఉంటారు, మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ నడుస్తుంటుంది. 2 అవర్స్లో ఫినిష్ చేసినాం పాటని. లంచ్ చేసి చిన్న చిన్న ఇంటర్ కట్స్ అవి తీసుకొని వచ్చేసినాం. పాట 5-6 మిలియన్లు నడిచింది యూట్యూబ్లో. సూపర్.
మరి అటువంటిప్పుడు సినిమాల్లోకి యాక్టింగ్ చేసినా కదా, చేసినావు? రుద్రంగిలో చేసిన, భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమాలో చేసిన. ఓకే, అందులో పాట ఏమన్నా కూడా రాసినావు? భీమదేవరపల్లిలో రాయలేదు, కానీ యాక్టింగ్ యాక్టింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి విరివిగా. ఉన్నాయి, విరివిగా ఏం లేవు. సరే వస్తున్నాయి వస్తున్నాయి నిమ్మలంగా వస్తున్నాయి. అంబేద్కర్ పాటల్లో ముఖ్యంగా ఇటు వచ్చినప్పుడు మీకు అంటే నువ్వు రాసిన దాంట్లో నీకు బాగా నచ్చే పాట? ఇది బొమ్మ కాదురా. ఎన్ని, ఒక 4 లేదా 5 రాసి ఉంటావు? 4 పాటలు రాసిన అంబేద్కర్ మీద. ఇది బొమ్మ కాదురా, జై భీమ్ జై భీమ్, అంబేద్కర్ అందుకో వందనమయ్య. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మధుప్రీతో పాడించిన పాట ఒకటి, మధుప్రీతో పాడించిందేమో అంబేద్కర్ అందుకో వందనమయ్య. సందీప్ పాడిన పాట ఏమో ఇది బొమ్మ కాదురా. ఇది బొమ్మ కాదురా. దాని తర్వాత సందీప్ ఇంకో పాట కూడా పాడించిన లాస్ట్ ఇయరే. ఓకే, సందీప్ ఏమైపోయే వాళ్ళమో పాడిండు, మచ్చదేవేందర్ అన్నది. అది దేవేందర్ అన్నది. దానికంటే ముందు ఇంకో పాట పాడించిన. ఇన్ని నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిదే చీకటి తొలగి వెలుగులు నిండేనా, బతుకే హక్కిచ్చినవు బాబా అంబేద్కరా, అడిగే హక్కిచ్చినవు బాబా అంబేద్కరా, బ్రతుకే హక్కిచ్చినవు బాబా అంబేద్కరా, రాజ్యాంగాన్ని అందించి రాతే మార్చేసినవా, నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిదే చీకటి తొలగి వెలుగులు నిండేనా. ఈ పాట సూపర్. జై భీమ్ జై భీమ్ కూడా మంచి హిట్ సాంగ్. అది కూడా బాగా అంటే బాగా పోయింది ఆ పాట. నాకు నచ్చే పాట అంబేద్కర్ పాటల్లో. అవును, అంటే ఎటువైపు పూర్తిగా వాళ్ళ వైపు నడవకుండానే ఇంత కాంట్రిబ్యూషన్ ఇవ్వటం అనేది ఒకటి ముఖ్యంగా. అంటే ఆ ప్రేమ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వైపు నిలబడితేనే బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు రాయాలని ఏం లేదు, అంతేనా కదా. అంటే ఒక్కొక్క సెక్టార్కి జెండాలు పట్టుకొని నడవటం, ఒక సైడ్ పోవటం, ఒకే సైడ్ మొత్తుకోవటం, అది వాళ్ళు. ఇగో నేను అనేది ఏంటంటే, నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల మీద నేను బతుకుతున్నా. ఆ అవగాహన ఉంది, క్లియర్. నాకు ఇవాళ స్వతంత్ర భారతదేశంలో నాకు రావాల్సిన హక్కులు నాకు కల్పించింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతే. నా కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉండాలి తప్పకుండా. ఆయన గురించి చాలామందిలో దాంట్లో ఉంటుంది, జైభీంలో చాలామందికి జైభీం అనే పదం మాది కాదు. అవును, ఒక కొన్ని వర్గాలకు కట్టేసారు. కొంతమంది ఎట్లున్నారంటే ఇది అందరిది అనేవాళ్ళు అట్నుంచి ఉన్నారు, ఇది మాది కాదనేది వాళ్ళు ఇట్నుంచి ఉన్నారు. ఇది పాయింట్, మాట్లాడాల్సిన పాయింట్. ఇట్నుంచి ఇది మాది కాదనే వాళ్ళు ఉన్నారు, అట్నుంచి ఇది మాదే అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, కానీ ఇది అందరిదే అని చెప్పాలి. అందరిదే అని చెప్పాలి. ఎస్, వాళ్ళకేం సంబంధమా, ఇది మాదే అనే కొంతమంది ఉన్నారు అట్లా. అవును, ఒక సెక్టార్. కానీ అది అందరికీ చెప్పాలి. అందరూ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులను పొందుతున్న వాళ్ళే. అవును, అంతేనా కదా. ఈ దేశమే ఆయన రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది కదా. మరి అట్లాంటప్పుడు అది ఆ జైభీం అనే పదం అందరూ వాడుకోవాల్సిన పదం, అందరూ అనాల్సిన పదం అది. అవును, అందుకోసమే నేనేం రాసిన, మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం, అరే రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం, జీవితాన్ని దారపోసినాడు రమణకై, భావితరాల బ్రతుకులు మార్చుట కొరకై, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, అరే జీవితమే అరే ఇట్లుంటది కొంచెం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం, జై భీమ్ జై భీమ్ యుద్ధ నినాదం అందరి కోసం, అది యుద్ధ నినాదం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు కొన్ని వర్గాలుగా వీడిపోయి కనపడకుండా కులాలుగా వీడిపోయి వేదికలు నిర్వహించు, మా వాళ్ళే ఉండాలి ఈ వేదిక మీద, మాతోనే అవుతుంది అనేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళ వల్ల ప్రమాదం అదే వచ్చింది. అంటే మతవాదులు ఉన్మాదుల కంటే కులవాదులతో ఎక్కువ ప్రమాదం ఉంది. నిజం చెప్పాలంటే ఏం చేస్తాం, అది వాళ్ళ విజ్ఞత.
అది విజ్ఞత అంతే తప్ప దాన్ని పర్టికులర్గా పట్టించుకొని పోయి ఇది చేయాల్సిన అవసరం దాన్ని పట్టించుకొని తిరగాల్సిన అవసరం అయితే అవసరం కూడా లేదు. ఎందుకంటే దాన్ని పట్టించుకొని తిరగడం వల్ల టైం వేస్ట్ తప్ప ఇంకేమైనా ఉందా? అది పట్టించుకుంటే వాళ్ళకి ఉపయోగం కావచ్చు అంతే అంతే. ఇంక వాళ్ళకి ఆ పని తప్ప ఇంకో పని లేదు. మనకు ఆ పని తప్ప చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి సరే అన్ని అంటే సమపాలలో అన్ని మోసుకెళ్తున్న సందర్భం ఉంది. ఇంకా ముఖ్యంగా మరీ చెప్పాలంటే ఏదో ఒక మత ఛాందసవాదంలోనో లేకపోతే ఒక ఉన్మాదంలో లేని కాబట్టి అంతే, అది మంచిది. ఇంకా పర్సనల్కి వచ్చినప్పుడు మీది ప్రేమ వివాహం, అవును, లవ్ మ్యారేజ్, మళ్ళీ దాంట్లోనూ ఇక కులాలకు చాలా దూరం ఉన్నటువంటిది కూడా. అయినా ఎదురించి పంచాయతీలు పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చిందా, సావధానంగానే నడిచిపోయింది? పంచాయతీలు ఏం పెట్టుకోలేదు. సింపుల్గా మా నాన్న పోయిండు, మాట్లాడిండు, నాన్న నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డా, ఆమెనే పెళ్ళి చేసుకుంటా అని చెప్పిన. పోయిండు, వాళ్ళతో మాట్లాడిండు ఓ దగ్గర. అంటే నీకు ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము గౌడ్స్, అవును, వాళ్ళు ఎస్సీ, ఓకే, మాదిగా. మరి చాలా తేడా ఉంటుంది కదా ఊర్లో. అది చాలా ఉంటుంది, అనుభవించిన కూడా, తర్వాత అనుభవించిన నేను. ఓకే, ఊరు పరంగా, ఫ్యామిలీ పరంగా, అంటే చుట్టాల పరంగా ఉంటుంది. నెక్స్ట్ మేమేమో అంటే ఇక్కడ రెండు, ఒకటి గౌడు, రెండు ఎస్సీ. అవును, మా మ్యారేజ్ గురించి మాట్లాడిన ఇల్లు ముస్లిం. ఓ ఇక్కడ ఇంకా వెరైటీ ఉంది. మహిబాద్లో ఫరీద్ అన్న అని ఉంటాడు. ఓకే, 10th వార్డ్ కౌన్సిలర్ అన్న. ఓకే, ఇప్పుడు వైస్ చైర్మన్ అనమాట, మున్సిపల్ వైస్ చైర్మన్. వాళ్ళ అన్న రఫీ అని ఉంటాడు, రఫీక్ అన్న అని ఉంటాడు. అన్న నాకు కొంచెం బాగా క్లోజు, పరిచయము. అన్న పాటలు చేపిస్తుంటాడు, కొంచెం లోకల్ కదా, నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి పరిచయం అన్న. ఓకే, అన్న ఇట్లా మాట్లాడుకోవడానికి మాకు ఒక ప్లేస్ కావాలి అని అడిగితే వాళ్ళు ఇల్లు ఇచ్చి బయట నుంచి తాళం వేసిపోయిండు. ఓ మీరు తెలుసుకున్నాక ముచ్చట తాళం తీస్తా, మీరు మాట్లాడుకోరి. మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, మా మామ, నేను, మా మిస్సెస్, 6 మంది అంతే లోపల కూర్చున్నాం. అంతే, బయట తాళం వేసిండు, అన్న పోయిండు. అయిపోయినాక ఫోన్ చేయి తమ్మి వచ్చేస్తా అన్నాడు. మాట్లాడుకున్నాం, అయిపోయింది, వచ్చేసి అంతే. అంటే మాట్లాడుకోవడం అంటే ఏమైనా కట్న కానుకలు అడిగినా ఏంది? అల్లే కట్న కానుకలు కాదు. ఇప్పుడు మా నాన్న కూర్చొని, మా మామయ్య కూర్చొని వాళ్ళు ఒక లెక్క ప్రకారం మాట్లాడుకున్నారు. ఏంటి, వాట్ ఈస్ వాట్, ఎట్లా పెళ్లి చేద్దాం, ఏం చేద్దాం, కొన్ని తేడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి, సమస్యలు ఉంటాయి. దానికి నువ్వేమంటావు, నేనేమన్నా? ఇప్పుడు మా మామయ్య ఇట్లా సమస్యలు ఉంటాయి, మరి పిల్లగాళ్ళు ఇష్టపడ్డరు, మరి నువ్వు దాన్ని ఊర్లో ఎదుర్కోగలవా అని మా మామయ్య క్వశ్చన్ చేయడం రైటేగా. మా నాన్న దానికి సమాధానం చెప్పడం, నువ్వేం పెట్టుకోకు, నేను చేసుకుంటా పెళ్ళి, నీకెందుకని మా నాన్న. అది గొప్ప విషయం మీ నాన్న. ఎందుకో తెలుసా, జనరల్గా ఇప్పుడు ఈ కమ్యూనిటీ తేడా ఉంటే ఊర్లలో ఎవరు ఒప్పుకుంటారు? అవసరమైతే మా కులంలో వద్దురా భయ్ అనేటట్టు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి తట్టుకొని తండ్రి మన ఎంపటి నిలబడాడంటే గొప్ప తండ్రి కదా, అది చాలా గొప్ప విషయం. అందుకే కదా నేను మా నాన్న కోసం కూడా పాట రాసిన. ఏదైనా అంటే నాన్న ఓన్లీ నాన్న కోసం. ఇప్పుడు మన నాన్న కోసమే రాసుకోవడం వేరు ఉంటుంది, నాన్న క్యారెక్టర్ అంతా చూపిస్తూ రాసేది ఉంటుంది కదా. అంటే యాక్చువల్గా మా నాన్న కోసమే, దాంట్లో హుక్ లైన్ మాత్రం మా నాన్న కోసం ఉంటుంది. ఓకే, మిగతాదంతా అందరి నాన్నల కోసం ఉంటుంది. ప్రతి తండ్రి వస్తాడు. తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గుర్తులుంటవి, తను నడిచిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది, తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి, నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, ఓ నాన్న నా, ఓ నాన్న నా ప్రతి విజయం, నువ్వు చూపిన ఓ జాలి గుణం, తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి, ఎందుకు తెలియదు నాన్నంటే ఎవరికి చెప్పడు ప్రేముంటే, ఎందుకు తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే, తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా, నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, ఓ నాన్న నా ప్రతి విజయం, నువ్వు చూపిన ఓ జాలి గుణం. సూపర్ సూపర్ భయ్య, మామూలుగా లేదు. ఇది రిలీజ్ అయిందా? ఓ ఎప్పుడు. అవునా? కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నిజంగా మళ్ళీ ఒకసారి నేను
ఓపెన్ చేసి వింటాను ఆ పాట. నాన్న నీ కొందనం నీ ప్రేమే బృందావనం, ఓ నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. అంతే అది ప్రతిదీ ఆయన పెట్టిన భిక్షే కదా. అండ్ మనం ఇంత దూరం ఎదగటానికి ఉండడం అట్లాంటిది కులాంతర వివాహాన్ని ఒప్పుకొని నీకు సపోర్ట్గా నిలబడ్డావు అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు. అవును, నా ఫస్ట్ ఆల్బమ్ కూడా నా మ్యారేజ్ తర్వాతనే తీసిన నేను. ఓకే. రిలీజ్ చేయడం మాత్రం నాకు రిలీజ్ చేయడానికి పాటలు చేయడానికి డబ్బులు లేకపోతే కొన్ని డబ్బులు సేకరించుకొని మన ఇప్పుడు అంటే ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి దగ్గర చెప్తుంటా నేను. ఖమ్మంలో నా ఫ్రెండ్ అజయ్ ద్వారా, భాస్కర్ అన్న, కాకి భాస్కర్ అన్న, స్పర్శ హాస్పిటల్ భాస్కర్ అన్న ద్వారా అందరి దగ్గర కొంత నేను ఫండ్ ఫండ్ తీసుకొని చేసిన. సింగర్స్కి అంతో ఎంతో ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. రిలీజ్ చేయడానికి డబ్బులు లేవు. అది పెద్ద టాస్కే మరి ఆ రోజులలో. ఒక ఆల్బమ్ చేసి డబ్బులు లేకపోతే 60,000 రూపాయల చిట్టి ఎత్తుకొని మా నాన్న దాంట్లోకి వెళ్ళి 40,000 నాకు ఇచ్చిండు. ఇచ్చి చేసుకోపో అన్నాడు. అసలు పాటలు పాడుతుంటేనే పాటలు రా ఏదైనా పని చేసుకోకుండా అని కళాకారులుగా అందరం ఎదుర్కొనేది. నన్ను అయితే మా నాన్న ఎన్ని అన్నాడో ఈ పాటలతోటి. మా నాన్న ఎప్పుడు అనలేదు, నన్ను ప్రోత్సహించిండు. అది నీ అదృష్టం తప్ప, ఎందుకనంటే అందరికి అది ఉండదు. అవును, నిజంగా పాటలు పాడబోతామంటే ఏ తండ్రి ఒప్పుకోడు. ఏదైనా పని చేసుకోరా బాగుపడతావు. ఆయన కండ్ల ముందు మా చుట్టాలు కావచ్చు అందరూ మాట్లాడుతుంటే కూడా అనుభవించిండు. ఆయన ఏంది ఏషం బుడుబుక్కుల లెక్క ఊరంతా తిరిగొచ్చుడు, ఆడపోయి పాటలు పాడు ఈడపోయి పాటలు పాడు, ఏం బాగుపడతాడు పోరాడు అట్లా చేస్తే అని. ఏందో వీళ్ళది ఏమో మాకైతే ఏం అర్థం కావట్లేదని పక్కన వాళ్ళు మాట్లాడుకుంటా అంటే కూడా విన్నాడు ఆయన, భరించిండు పాపం. గ్రేట్. ఇది ప్రతి ఒక్క కళాకారుడి జీవితంలో ఇప్పుడు చెప్తాను నాకు. అప్పుడు చెప్పలే మళ్ళా. అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తాడు. మానుకోట ప్రసాద్ సన్ ఆఫ్ సత్యనారాయణ అంటాడు. అంటే నిజంగా ప్రతి కళాకారుడు గల్లెగరేసుకొని చెప్పుకునేలాగా ప్రతి తండ్రికి ఒక అవకాశం వస్తే ఎంత బాగుంటుంది తెలుసా అది. నువ్వు నమ్మవు, నేను ఎప్పుడు ఇంటికి పోయినా నాకు ఒక పిచ్చి ఏందనంటే నేను 10 రోజులకోసారి 15 రోజులకోసారి ఊరికి పోతావు. పోయిన ప్రతిసారి కారు దిగానే ఫస్ట్ మా నాన్న వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటాడు. వావ్, ఇది అందరికి సాధ్యం కదా. నాకు అదృష్టం లేకుండా పోయింది. నాన్నకు అనారోగ్యం తర్వాత ఆయన చనిపోవటం, నా విజయాన్ని చూడలేకపోవటం. అంటే ఆయన అన్నాడు నేను బతుకున్నాగా నువ్వు బాగుపడవురా అని. అదే జరిగింది. అంటే కొంచెం మనం పూడ్చుకోలేని బాధలు అవి. అట్లా నాకు ఆ బాధ గుర్తొస్తే నువ్వు రాసిన పల్లెపాట యాద వస్తుంది ఊరు మీద. అది ఎప్పుడైనా అడుగుతా, ఎందుకు అడుగుతా అంటే అది అంత ఇష్టం నాకు. కాబట్టి నువ్వు పర్టికులర్ నాకు నచ్చిన ఆచరణం పాడాలి ఇప్పుడు. సోపతిగాళ్ళతో కూడి ఊరంతా కలదిరిగి అలిసిపోయేదాకా ఆడి అమ్మ పిలుపుతో నింటికి చేరి నేను మరువలేని చేదు జ్ఞాపకం మా దబ్బటోళ్ళ సీను మరణం నా కళ్ళల్లా గదలాడుతున్నాడో మా సాకలోళ్ళ బిచ్చపతిగాడో ప్రాణము సొంటిది పల్లెరా నా ఎదలోన పదిలంగా ఉందిరా నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరది అవే పల్లె. సూపర్ పాట ఇది నిజంగా. ఓకే అన్న, ఇప్పుడు నీకు పిల్లలు ఎంతమంది? 2 బాబు పాప. అవును. ఇక్కడే మొత్తం హైదరాబాదే సెటిల్డ్. అంటే జాబ్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నావు? అవును. జాబ్ రాకముందు కూడా హైదరాబాద్లోనే ఉన్నావు, ఇప్పుడు హైదరాబాదే. ఎందుకు నగరంలో సెట్ కావాల్సి వచ్చింది? నగరంలో ఎందుకు సెట్ కావాల్సి వచ్చిందని అంటే నువ్వు ఈ పాట అడిగినావు ఇప్పుడు ఇందాక. అవును. దాంట్లో ఓపెనింగ్ లైన్ ఏముంటుంది? నీ ఒడిలోనే పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె నిన్ను చేరుకోవాలని వస్తున్నా చేరది ఏవే పల్లె అని 2000 దగ్గర 2009లో 8లో అడిగిన నేను. ఓకే. ఇప్పటికీ మా పల్లె నన్ను పిలవలేదు. అంటే బతుకుదేరు ఉంది రారా కొడక ఇట బతుకుదు అని చెప్పలేదు. అంటే నీ లెక్క వేరు కదా. అంటే మనం ఇప్పుడు కవులు కళాకారులు అది ఇవి కూడా పక్షులు లాంటివే, ఒక దగ్గర ఉంటే నడవదు ఇంటికి, ఎందుకంటే ప్రపంచం అంతా తిరగాలి కదా. బేసిక్గా ఏంటంటే అక్కడ బతుకుదేరు లేదు. ఓకే. ఊర్లలో ఎవరికి బతుకుదేరు లేదు. అడ్జస్ట్ అవుతూ బతికిన వాళ్ళు అడ్జస్ట్ అవుతూ బతకాలి, లేదా ఇంతో అంతో వ్యవసాయం ఉండాలి. ఆ వ్యవసాయం మీద వచ్చిన పంటలతోని పూర్తి స్థాయిలో బాగుపడతామన్న గ్యారంటీ లేదు. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన నేపథ్యం ఏంటి, సినిమాలకు పాటలు రాయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకున్న బాధ ఏంటి, అయ్యో నా ఊరును నేను మిస్ అయిపోతున్నా, ఎట్లా అక్కడనే నాకు సోర్స్ ఉంటే బాగుండు కదా, అక్కడే నేను బతికే అవకాశం ఉంటే బాగుండు కదా అని రాసుకున్నా ఈ పాట. అవును. కానీ అక్కడ లేదు. ఇక్కడ పోరాడేంత పోరాడతాం. మరి శేష జీవితం ఏమైనా ప్లాన్ చేసుకున్నావా ఏంది?
ఎందుకంటే నిన్న మన బావిల్లో ఒప్పించి ఏటలకు ఒప్పించి కథ చేసినావు కదా. ఏం లేదు, మా నాన్న నా కోరిక తీర్చిండబ్బా. అయ్యల్లా నేను ఇవాళ మా నాన్న కోరిక తీర్చిన. అంతే. అందరికీ పొలం ఉందిరా, మనకు లేదు. ఓకే. నేను కూడా పొలం కాడికి పోవాలి, తాళ్ళు ఎక్కిచ్చి 4 బొత్తలు ఎక్కి వచ్చి ఆ కళ్ళమ్ముకొని వచ్చి ఇంత బుక్కెడు తిని ఎడిపోతాను సత్తయ్య అంటే పొలం కాడికి పోతానని చెప్పుకోవాలి. ఓకే. పొలం కావాలి కొడుక మనకు అన్నాడు. నేను దాచిపెట్టుకున్న పైసలు తీసుకుపోయి 2 ఎకరాల పొలం కొనుక్కున్నాను. సూపర్ సూపర్. మా అన్న కొన్ని పైసలు కలిపిండు, నేను కొన్ని కొనుక్కున్నాను. మొత్తం మీద ఊర్లో నాన్న కోరిక అయితే తీర్చినావు. ఇక పొద్దున్నైతే పొలం కానే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఆయనకు 2 పంటలు కావాలి నాకు. నేను మళ్ళీ యాసంగి వచ్చినప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉండాలి కాబట్టి బావి తీపిద్దాం. బావి తీపిచ్చి దానికి రింగులు వేయించిన. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే ఈ రోజులలో ఇంకా బావులు తోడుతూ నీళ్ళు వస్తున్నాయి అంటే అది మంచి విషయం. మా దగ్గర ఎక్కువ బావులే తీస్తారు, బోర్లు వేయరు మా దగ్గర. ఓకే. బోర్లు తక్కువ, అసలు వేయరు. అంటే బోర్లు వేయరు అంటే అక్కడ చెరువులు కానీ వాటర్ సోర్స్ కానీ బాగుండాలి. ఉంది అంటే మా పొలంకి కింద వాగుంటుంది, పొలంకి పైన చెరువు కుంటుంటుంది. మాకు పార్కం అంతా పెద్ద చెరువు పార్కం, ఈ తాళపూసిపల్లి చెరువు పార్కం ఉంటుంది అనమాట. ఆ కాలువ పార్కంతోనే మా పొలం పండాలి. ఎందుకంటే ఈ వాగు నిండుతుంది, వాగులో వాటర్ ఇటు వస్తాయి, పైకి వస్తాయి అన్నట్టు. సో చెరువు మీద అందుకని రాసినావు, చెరువుని అట్లా చూసినావు. మరి మీ ఊరు చెరువు ముచ్చట కూడా చెప్పాలి కదా. మా ఊరు చెరువు ముచ్చట కంటే అది నేను మిషన్ కాకతీయ మీద రాసిన పాట అది. ఓకే. దాంట్లో లాస్ట్ చరణం మాత్రం స్కీమ్ మీద ఉంటుంది, మిగతాదంతా చెరువు గొప్పతనం. అదే మరి చెరువు అంతా స్కీమే లేదు కదా, నేను అన్నది కూడా అదే. ఆ చెరువులో ఆడుకున్నాం, పాడుకున్నాం, తిరిగినాం చిన్నప్పుడు కాబట్టి ఆ జ్ఞాపకాలు దాంట్లో రాసిన. యా. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, కరువుతో కాలం గడిపిన కాలువ ఆకలి తీర కాలిగిన సెలుక, మురిసి ముద్దాడిన ఈ తల్లి చెరువమ్మను, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, కురిసే ప్రతి సినుకును తన దోసిల్లలో దాసెరా, పారే ప్రతి కాలువ తన ఒడిలో కలిసిందిరా, సాకరి బండను తడిపింది తామర తనువే మురిసింది, తూమే తునికిసలాడింది చెరువలుగే పోసింది, రైతన్నకు రాగం నేర్పింది. చాలా అంటే అది అంత కళ్ళతో అది ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, ఎండిన తుమ్మకు ఏరు మొలవటం అనే ప్రయోగం. అంటే నీకు ఎండాకాలం వస్తే ఆల్మోస్ట్ చెరువులలో తుమ్మలు ఉంటాయి. అవును. ఇప్పుడు అన్నీ అంతరించిపోయినాయి కావచ్చు. అవునవును. పోయినాయి కానీ ఆ తుమ్మ ఎండిపోతుంది. ఎండాకాలం వచ్చాక చాలా తుమ్మ ఎండిపోతుంది. వీళ్ళు తవ్వకాలు ఏవో జరుపుతారు, గుంటలు దాని ఏర్లు కనపడుతుంటాయి. ఈ వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఏరుకు మళ్ళీ పుడుతుంది, దానికి జీవం పుడుతుంది. అద్భుతం. కొత్త ఏరు అయితే పుడుతుంది కదా. అవును. దాంట్లో పెద్ద అర్థం లేకపోవచ్చు. అవును. లేదు నేను చేసిన ప్రయోగం ఏంటి అని అంటే ఆ ఎండిపోయిన తుమ్మ చెట్టు మళ్ళీ బతికింది. దాని మీద కొంగలు బతుకుతాయి, పిట్టలు బతుకుతాయి, ఉడతలు బతుకుతాయి, బుడుబుంగ పిట్టలు బతుకుతాయి. అందులోనే పెద్ద అర్థం ఉంది. ఇప్పుడు చనిపోయిన మనిషి తిరిగిరాడు క్లియర్, కానీ ఎండిపోయిన ఏరు మళ్ళీ మొలిచిందన్న మొలుస్తుంది, అది నిజం అంతే. సో అందుకని అది పెద్ద ప్రయోగం అని నేను అంట. దాంట్లో ఒక చరణం ఉంటుంది, చెరువే నిండిందిగా మా ఊరంతా పండగ, కరువే తీరిందిగా ఇక కాలం అయిందిగా, కుమ్మరి కమ్మరి వడ్రంగి ఒడిలో ఒడవని పని ఉంది, కూలీ నాలికి కులమేది చేతికి దొరకని పని ఏది, చెరువే నిలిపింది మా ఊరి పరువంతరా. దీంట్లో ఈ చరణాన్ని పర్టికులర్గా 2017 సంవత్సరం 9th క్లాస్ పిల్లలకు క్వార్టర్లీ ఎగ్జామ్లో 5 మార్కుల క్వశ్చన్ కింద అడిగిళ్ళు. గ్రేట్. మొత్తం తెలంగాణ స్టేట్ వైడ్. సూపర్. అంటే చాలా మంచి వర్ణన ఉంది కదా. అదే కాదు, అదేంటి పిలవని అలలు దగ్గరికి వచ్చిన అల్లి పూల అందము, తామర పూసిన గంధము, పిట్టగూడులా బంధము, పిలవక వచ్చే అలలందము, బుడుబొంగ పిట్టలా బుడగలు, మురిసీత గొట్టేటి బుడతలు, మా కట్నమై సమ్మ రూపము, కన్లార చూసిన పుణ్యము, మన పండుగ బతుకమ్మరా, చెరువమ్మనే తన కండరా. సూపర్ ప్రసాద్.
ఇంకోటి నిండుగా ఇప్పుడు అంటే ఇదివరకన్నా నౌకరు నన్ను కట్టేసినట్టున్నారేమో కానీ ఇప్పుడే ఫ్రీ అయినట్టున్నది. ఇప్పుడు అంటే వరుసగా ఈ ఎపిసోడ్లు కానివ్వండి, అంటే షార్ట్ ఫిలిమ్సే కానివ్వండి, పాటలు, అంటే ఫైనల్లీ యూట్యూబ్ ఆర్ మీరు రాసే పాటలతోటే ప్రజెంట్ లాగిస్తున్నారు అనేది. ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి పిలిచి మరి ఇంకేదైనా అవకాశం కానీ మళ్ళీ మా కింద చేయండి అని పిలిచిరు అనుకో, వెళ్ళిపోతారా మానుకోట ప్రసాద్? అంటే ఏ రాజకీయ పార్టీ నువ్వు ఏదైనా కావచ్చు, జాబ్లా కాకుండా నువ్వు మాకు మాత్రమే రాయి, మా కిందనే ఉండు, మేము చెప్పినప్పుడు చేయి అన్నారు అనుకో, అందులో కూడా జీవనం ఉంది కదా అని పోతాడా అంటున్నా. అంటే మాకు మాత్రమే రాయి అనడానికి ఇప్పుడు నాకు సిద్ధాంతం ఉంటుంది కదా. అవును, నేను ఒక సిద్ధాంతం కింద ఉంటా. అవును, మా కిందనే కట్టుబడినట్టు ఉండమంటే కష్టం. ఇప్పుడు నీకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం, ఓపెన్ క్లిస్టర్ క్లియర్. ఒకవేళ ఈ 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు, అప్పుడు ఏం చేస్తావు? కాంగ్రెస్లోకే పోతావా? నా యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ బతుకుతా. సో నీకు నచ్చిన పార్టీ ఉంటే ఉంటావు, లేకపోతే లేదు అనేది అదే నేను అడగదాలి. అది అంటే ఫైనల్లీ ఒక రాజకీయ కళాకారుడిగా అంటే నేను పొలిటికల్గా రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకోలేదు. ఓకే, నాకు అది క్లియర్. నాకు ఏ పదవి మీద ఆశ లేదు, నాకు రాదు, నాకు రాజకీయం చేసే శక్తి లేదు. అరే లేదు అని నువ్వు అట్లా ఇప్పుడు మన చెప్పేది విను, అది లేదు. కాబట్టి నేను ఇంకో పార్టీ దగ్గరకో పోయి అయ్యా నన్ను మీ దగ్గర పెట్టుకోర్రి, నేను మీకే పని చేస్తాను, లేదు ఇదే ఉద్యోగాన్ని 50,000 జీతం చేస్తారా, 40,000 జీతం చేస్తారా, చెయ్యుర్రి, గవర్నమెంట్కు కట్టుబడి పనిచేస్తా. ఓకే, రాజ్యంలో ఎవరుంటే ఆ ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పాటలు రాస్తాం, పాడుతాం, చేస్తాం. కానీ ఆ ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి, ఆ ఉద్యోగానికి భద్రత కావాలి, ఆ జీతం పెరగాలి. అవును, నీకు రాజకీయం చేసి వేరే రాజకీయ పార్టీ వేదికలు ఏది ఎక్కం కాదు. అంటే ఇప్పటిదాకా అది ముందు వరుసలో జరిగి ఉంటే బాగుండేది. నేను అది కూడా అంటలేను, అటు పోతలేను. అసలు నాకు రాజకీయం రాదు, నాకు అవసరం లేదు అని అంటున్నావు. ఓకే, కానీ రేపు స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. మానుకోట ప్రసాద్ క్యాలిబర్ చూసి మా ఊరు నుంచి ఒకటి గట్టిగానే ఉన్నాడు రాబాయ్ అని సర్పంచ్ పెద్ద కామెడీ నాకు నవ్వుతుందిలే, పిలిచిరు అనుకో, తీసుకోవా? అరే బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇస్తారు అవకాశం. నాకు ఏ పార్టీ నుంచి ఇచ్చినా వద్దు, నాకు వద్దే నాయన రాజకీయానికి కదా. సుశీల మానుకోట ప్రసాద్ ఏమంటున్నాడు, పాట తప్ప పాలన వద్దంటున్నాడు ఆయనకు. నాకెందుకే అది, నాకు రాజకీయం చేసేటోళ్ళు వేరే ఉంటారు, వాళ్ళకు పెద్ద పెద్ద కళలు ఉంటాయి వాళ్ళకు. నాది చాలా చిన్న కళలు అబ్బా. నేను పాటలు రాసుకోవాలి, నా పాటలు 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది పాడుకోవాలి, 10 సప్పట్లు రావాలి, చాలు నాకు. నేను బతకడానికి, నా పిల్లలు బతకడానికి, నా కుటుంబం బతకడానికి 4 పైసలు వస్తే చాలు. అవును, రాజకీయం చేసి వీని నుంచి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. రాజకీయం అంటే ఒక రాజకీయ నాయకుల దగ్గరనే ఉన్నదా? ఇప్పుడు నువ్వు బతకాలంటున్నావు, మన కళాకారుల రాజకీయాలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నావు? ఈ కళా గుంపులలో ఎన్ని రాజకీయాలు ఉన్నాయి? ఇంకా చాలా రాజకీయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నేను నమ్మేది ఒకటే, మనకి టాలెంట్ ఉంటే, అంటే అందరూ చెప్తారు, అది ఎవడని చెప్తాడు, ప్రతిభను ఎవ్వడు ఆపలేడు, ఎంత పెట్టి తొక్కితే అంత లేస్తారు. అంతే, నన్ను కూడా తొక్కాలని చూసిళ్ళు, తొక్కాలని ట్రై చేస్తున్నారు, ఇప్పటికీ తొక్కుతూనే ఉన్నారు. ఒక వర్గం, కొంతమంది మనుషులు, కొంతమంది పెద్దోళ్ళు, కొంతమంది ఇంకా పెద్దోళ్ళు నిన్ను తొక్కాలని చూస్తున్నారు, నన్ను తొక్కాలని చూస్తున్నారు. అయినా ఆగదు, టాలెంట్ ఎక్కడ ఆగదు. అంతే, అది ఎవడబ్బా సొత్తు కాదు, ఎవడు ఆపినా ఆగదు, ఇది మాత్రం ఫిక్స్. ఎస్, నిజంగా. అంటే ఇంకా మీ సినిమా లక్ష్యం వైపు వెళ్తూనే ఇంకా ప్రజాపక్షం వైపు కూడా వెళ్తూ ఇటువంటి ప్రజల పాటలు రాస్తూ ప్రజల కన్సర్న్, అంటే ఎక్కువ మానుకోట అంటే మా పాటలు రాబాయి అనుకునేలాగా మానుకోట పాటే కానీ మానుకోట ఛానలే కానీ ఇంకా ముందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఒక మాట చెప్తాను నేను, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎన్నికల్లో నేను బీఆర్ఎస్ వేదికలు ఎక్కి పాటలు పాడిన, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పాటలు పాడిన, కాదని నేను అనట్లే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కూడా వాడినావు కానీ పాడిన, కాదని నేను అనట్లే. కానీ దానికంటే ముందు నేను జనానికి ఉపయోగపడే పాటలు చాలా రాసిన, ఇప్పుడు కూడా రాస్తున్నా. అది ఎవరు చూడట్లేరు. ఆ మధ్యలో ఏదైతే వచ్చిందో అవును దాన్ని పెట్టుకొని నన్ను కింద కామెంట్ చేయడం, ఆ కామెంట్లు నేను పట్టించుకోవట్లేదులే. కానీ అంటే నా పని అయిపోయింది, ఇక ఈ మానుకోట ప్రసాద్ అంటాడు ఓ పార్టీకి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అనుకుంటే తప్పు. నేను అదేమంటాను, అట్లంటే నువ్వు చెప్పిన అదే పార్టీలో ఎంతో పెద్ద పేరున్న తలకాయలు కళాకారులు కూడా మంచి, నువ్వు చెప్పిన యాక్టింగ్ నువ్వు కూడా చేయలేవు.
అంటే ఇక్కడ పోయి ఈడ ఆన్ ది స్పాట్ అంత మనమే అన్నా అంటారు, మళ్ళీ అవతల పోయి మనమే అన్నా అంటారు. మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎందుకైతే మేము అట్లా కాదు అంటారు. అంటే నిజాయితీగా నీతిగా ఎక్కడున్నా నీతి నిజాయితీగా ఉండాలి. మనం పని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక పని ఒప్పుకున్నావు, నీ పనిని ఈ ఈ ఈ సంస్థకి నువ్వు నీతి నిజాయితీగా చేస్తే చాలు. నేను గదే చేసిన. ఓకే, గంతే. ఇక ఆ రాజకీయాలతో నీకు పని లేదు, నాకు సంబంధం లేదు. రైట్. నేను ఇంకా ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు జ్యోతిబాపులే పాట రాస్తున్నా, నెక్స్ట్ మహిళా దినోత్సవం పాట రాస్తున్నా, పొద్దున్నే మహిళా దినోత్సవం పాట రాసిన, జ్యోతిబాపులేకి నిన్ననే ట్యూన్ చేసిన. ఇట్లా వచ్చే పాటలు చాలా ఉన్నాయి. అంటే చివరి ఒకటి అడగాలని ఉంది. నువ్వు చెప్పినట్టు ఈ ఈ మహిళా దినోత్సవానికి ఒకటి, ఏమైనా మహనీయుల జయంతులకు ఒకటి, తర్వాత ఇంకొక సందర్భం రాగానే ఒకటి, వినాయకుడు రాగానే ఒకటి, అయ్యప్ప రాగానే ఒకటి, భక్తి అయినా మహనీయులైనా అభ్యుదయం అయినా ఓ పర్టికులర్ డేలోనే రాస్తున్నారు. యూట్యూబ్ మార్కెట్ కోసమా, వాళ్ళ మీద మహనీయుల మీద ఉన్న నిజమైన ప్రేమనా, లేకపోతే ఏదో ఇంకా ఇప్పుడు రాయాలి కాబట్టి రాసినాం మళ్ళీ యూట్యూబ్లో సంపాదించుకున్నాం అంటే కొంతమంది యూట్యూబ్ మార్కెట్ కోసం రాస్తున్నారు. నేను కూడా ఆ టైం వచ్చినప్పుడే యూట్యూబ్లో రిలీజ్ చేసిన. బట్ దానికంటే ముందే ఇప్పుడు జ్యోతిబాపులేది ఏముంది, ఆల్రెడీ అయిపోయింది. అవును, కానీ నేను జ్యోతిబాపులే పాట రాస్తున్నా. మహిళా దినోత్సవానికి సంబంధించి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవానికి సంబంధించిన ఓ పాట రాస్తున్నా. కానీ నాకు ఎప్పటి నుంచో కాలం నీతో నడవదు లాంటి ఇన్స్పిరేషనల్ మహిళా పాట ఒకటి రాయాలని ఉంది. ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసిన నేను. నాకు సడన్గా రాత్రి ఒక థాట్ వచ్చింది, నేను రాస్తున్నా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది బొమ్మ కాదురా అనే పాట నేను ఆ రోజుకి రాసిన పాట కాదు అది. ఓకే, నేను ఎప్పుడో లలిత స్టూడియోలో కూర్చొని ఒక పర్టికులర్ టైంలో నేను అంతకంటే ముందు స్టాచ్యూ మీద ఒక పాట రాయాలి. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక స్టాచ్యూ మీద ఇది బొమ్మ కాదు, ఇది దేశానికి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన చాలా గొప్ప వ్యక్తి. భావితరాలకు ఈయన చరిత్ర తెలియాలి, ఈయన త్యాగం తెలియాలి, ఈయన గొప్పతనం తెలియాలని నేను అప్పుడు ఫిక్స్ అయినా. ఆ ప్రాసెస్లో భాగంగా ఒకనొక టైంకి దాన్ని ఆ టైంకి రిలీజ్ చేస్తే బాగుంటుందని యూట్యూబ్లో రిలీజ్ చేసిన తప్ప యూట్యూబ్ మార్కెట్ కోసం మాత్రం నేను బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు కావచ్చు, మహనీయుల పాటలు కావచ్చు, ఒకటేమో నువ్వు అన్నట్టు గణపతి పాట ఒకటి చేసిన, మళ్ళీ ఇప్పటివరకు రాయలేదు. శివరాత్రి పాట ఒకటి చేసిన, మళ్ళీ రాయలేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు శివరాత్రి పాట చేసినా, గణపతి పాట చేసినా, ఏ పాట చేసినా కనీసం అంటే నువ్వు యూట్యూబ్లో మార్కెట్ కోసం ఆ పర్టికులర్ సీజన్లోనే చెయ్యి. కానీ ఆ విషయం పట్ల నీకున్న అంకిత భావం కూడా కొంతమందికి ఉండదు. ఇప్పుడు జ్యోతిబా పూలే కోసం నువ్వు ఎంతో కొంత తెలుసుకొని ఆయన అంటే ఏంది, ఆయన ఏ జాతర వైపు ఉన్నాడో ఆ జాతరకు ఏం ఉపయోగం జరిగిందనే విషయాన్ని చెప్పగలుగుతాం. ఇక పదాలు 56 అక్షరాలు అందరికీ ఒకటే కదా అని రాసుకుంటూ పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ మార్కెట్ అంటే ఏంది, మనం చేసిన పాట వృధాగా ఆడియో చేసి వదిలేస్తే ఎవడు వింటాడు? అవును, ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు, ఇప్పుడు వచ్చిన 5G వ్యవస్థతో పాటు వ్యవస్థ కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తారు. మన పాట దాంట్లో వేస్తే 1,00,000 మంది చూసినంటే 1,00,000 మందికి మనం చెప్పిన మెసేజ్ వెళ్ళినట్టే. అవును, కాబట్టి యూట్యూబ్ మార్కెట్ చేసుకోవడం అనేది తప్పే కాదు. అది తప్పంటలేము, కానీ అదే ప్రభావితం చూపిస్తుంది వ్యవస్థ మీద. నువ్వేం చూపిస్తావు అనే అంశం కూడా చాలా ఇంపార్టెంటే కదా. అవును, అంతే కదా. ఓ పనికిమాలిన విషయాన్ని చెప్తే ఇవాళ అన్నీ మీరు చూడండి, భార్యాభర్తలు ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీస్ అయిపోయారు. అంటే ఇంట్లో చేసుకునే సరదా పనులు నిన్ననే డిస్కషన్ చేసినాం షార్ట్ ఫిల్మ్ కోసం. టైటిల్ రివీల్ చేద్దాము, ఇన్స్టాగ్రామ్ సంసారం. సో ఈ పర్టికులర్ ఆఫ్ థియరీ ఇప్పుడు మొన్న ఒక ఆంటీ కోసం మాట్లాడారు, వంటల కోసం మాట్లాడేది, అది యూట్యూబ్ ఛానలే చేసింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో మాట్లాడిపోతే ఇప్పుడు తెల్లారు 3-4 రోజుల సంది చూస్తున్నా ప్రతి ఒక్కరు ఆయన దగ్గర పోతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. ఆయన తిడుతున్నా సరే అవే తీసుకుంటారు. ఆ కుర్చీ తాతను కూడా అదే ఆ కుర్చీ తాతే అనుకుంటా ఆయన. కుర్చీ మడత పెట్టి ఈడ మాట్లాడాయన ఏదో సినిమా ప్రేమ్ కుమార్ సినిమా డైరెక్టర్. అంతకుముందు నాకు ఒకసారి కలిసిండు, మామూలుగా వర్షం పడుతుందో ఫ్రూట్ షాప్లో కలిసిండు. నాది ఇంటర్వ్యూ బ్రదర్ ఇట్లా చూపించిండు. అన్న సరే అన్న ఇట్లా నన్ను టీవీ5లో చేస్తున్నాను ఎవరో చెప్తే అంతే కలిసిన. కానీ ఆయన అక్కడ ఒక మాట మాట్లాడితే ఇంత సెలబ్రిటీ అవుతాడని తెలియదు. ఇవాళ రేపట్లో ఒక మంచి మాట కంటే ఒక చెడు మాట ఈ సోషల్ మీడియాలో వదిలితే తెల్లారే పాపులర్ అయ్యి కూర్చుంటుంది. అంతే మరి. రాత్రి సెలబ్రిటీలు ఓవర్ నైట్ సెలబ్రిటీలు అయిపోవటం. జనానికి ఏం పని ఉంది? ఇన్స్టాగ్రామ్ చూడాలి, ఫేస్బుక్ చూడాలి, వాట్సాప్ స్టేటస్లు చూడాలి, యూట్యూబ్ చూడాలి, యూట్యూబ్ షార్ట్స్ చూడాలి. ఇదే పని తప్ప ఇంకో పని లేదు. ఈ ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు
ఈ మార్కెట్ వినిమయం అయిపోతుంది, గ్లోబలైజేషను. నేను బాల్యం పాటలో చెప్పినబ్బా, లాస్ట్ చరణం ఉంటుంది బాల్యం పాటలో. ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది, హ్యాండ్రైడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది, హ్యాండ్రైడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది, మోపెడు బరువైతే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యం రో, మా ఊరు బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితిమే, మా తరమే అద్భుతమే. నిజంగా ₹5 రబ్బర్ షెడ్తో తాటిమాటతో క్రికెట్ ఆడుకున్న వాళ్ళు. ఇప్పుడు ఆ ఎల్ల నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనకంటే ముందు తరం కావచ్చు, నాకు తెలిసి మన తరంతో ఆటలన్నీ క్లోజ్ అయిపోయినాయి. అంతే 86 బ్యాచ్ మన తర్వాత ఎవడు ఆడలేదు ఆ ఆటలు. అవును. పొద్దున్నానుగా ఆ ఆటలల్లో మునిగి తేలి ఆ దుబ్బల ఆడి 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 ఎర్రి ఎండగప్పయ్యేది. అంతే చెట్లకి కోతి కొమ్మచ్చి గిల్లి శిరగోన ఇట్లా చెప్తే మట్టితోటే ఎక్కువ అనుబంధం ఉంది. నువ్వు ఇవాళ ఏ పోరగాన్ని మందలి వానికి ఫోన్ లేకపోయినా వాళ్ళ అయ్యే ఫోన్ తీసుకొని పబ్జీ చూస్తాడు, పబ్జీ ఆడతాడు, పబ్జీ కాకపోతే ఇంకో గేమ్ ఆడతాడు, అది కాకపోతే లూడో ఆడతాడు, అది కాకపోతే ఇంకోటి ఆడతాడు. లాస్ట్కు వాడు ఫైనల్గా ఏం ఆడతాడంటే, నేను నిర్ణయాలు చూస్తున్నా మా ఊళ్ళో కొంతమంది పోరగాళ్ళు వాళ్ళ అవ్వయ్య మీద ఆధారపడి డబ్బులు అడుక్కోకుండా ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. అబ్బా, ఆన్లైన్ రమ్మీ ఆడి వాడికి డబ్బులు వస్తేనేమో సేవ్ చేసుకుంటాడు, రాకపోతే ఏం చేస్తాడు, ఫ్రెండ్స్ దగ్గర 100-200 అప్పు చేస్తాడు, మళ్ళీ ఆడాలి. ఇదే పనిగా వచ్చిందాక ఆడాలి. చదువు లేదు, సందే లేదు. మనకు రమ్మి అప్పుడు ఆడరాదా, ఇప్పుడు ఆడరాదా? ఆన్లైన్ రమ్మీ ఏంది అసలు? సో కాలం అడ్వాన్స్ అయింది కానీ నాశనానికి దగ్గర అయింది ఏమో అనిపిస్తుంది. ఇదంతా 100% అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న బాల్యం ఇప్పుడు మన పిల్లలకు లేదు. కనీసం వాడికి ఎండకు డి విటమిన్ తగిలే పరిస్థితి లేదు. అవును, ఎండకు ఆడిపోయి ఇంత మట్ల చెప్పు లేకుండా తిరిగే పరిస్థితి. అంటే నేను ఒక విషయం చెప్తా దీని మీద, అంటే మంచిని తీసుకోవచ్చు, చెడుని కూడా తీసుకోవచ్చు దాని నుంచి. ఓకే, ఫోన్ నుంచి మళ్ళీ అది కూడా మాట్లాడాలి మనం. ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కొడుక్కి నేను స్కూల్లో జాయిన్ చేసే టైంకి వాడికి తెలుగు రాదు. ఓకే, వాడు మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడేది. అంటే మేము నేర్పినమా అంటే మాది యాసంగి వనకాలం చదివి. అవును. మాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు వాడు ఇంగ్లీష్ అంటే, వాడు స్మార్ట్ ఫోన్ పిచ్చోడే. ఓకే, నా ఫోను లేదా మా నవీన ఫోను తీసుకొని వాడు ఫోన్లలో మా లక్ ఏంటంటే వాన్ లక్ ఏంటంటే వాడి గేమ్స్ ఆడడం కావచ్చు, ఇవన్నీ లేవు వాడికి. ఓకే, వాడు ఏమైనా ఇంగ్లీష్ రైమ్స్, ఇంగ్లీష్లో ఉండేటివి అమెరికన్ వీడియోస్ అవోటి ఇవోటి చూస్తాడు. ఓకే, ఇంగ్లీష్లో ఉన్నవి మాత్రమే చూస్తాడు. వాడిని తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తే వాళ్ళ ప్రిన్సిపల్, అన్న వీడికి తెలుగు రావట్లేదన్న, ఇంగ్లీష్ వస్తుంది, మీ ఇంటి పక్కన ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారా అని అడిగిన వాడు. ఆయన అడిగితే నేను షాక్ అయినా, ఎందుకన్నా అంటే ఆయనకి తెలుగు రావట్లేదన్నా. అంటే మా వాడికి ఇప్పటికీ కూడా తెలుగు చక్కగా మాట్లాడడానికి రాదు. ఓకే, అంతా సగం సగం తెలుగు మాట్లాడతాడు, ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్ మాట్లాడతాడు. వానికి వచ్చిన ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫోన్ నుంచే వచ్చింది వానికి. అంటే సొంతంగా అతను అంటే ఇది చెప్పితే అనుకుంటారు కదా ప్రసాద్ మానుకోట ఏదో పిట్ట కథ చెప్పిండు కావచ్చు, అయిపోయింది అనుకుంటారు. ఏమో ఒక రోజు పిలిపిద్దాం, అన్ని కూడా పిలిపించి మాట్లాడిద్దాం, నో ప్రాబ్లం, అదే లేదు. అంటే ఒక్కొక్కరికి ఒకటి. ఇప్పుడు అది మంచి చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. యూట్యూబ్లో మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. యూట్యూబ్లో మంచి కంటెంట్లు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అవు ఊరికే సరదాగా చేస్తూనే మంచి ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మరీ పిచ్చికి ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. బ్యాచ్ల కింద ఘోరం, ఇక అది ఘోరం అయిపోయింది, దాన్ని భరించలేము. సో కళ వలలో చిక్కిన చేపైంది కాదు, ఇప్పుడు కళ బురదలో పడిన ఇంకేమైందనో తెలియదు. కళ స్మార్ట్ ఫోన్లో చిక్కిన షేప్ అయింది ఇప్పుడు. అట్లుంది. అటువంటి దాని నుంచి మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకన్నా ఈ సొసైటీ ఇంకా మంచి పాటలతో ఎక్కడొక్కడ మంచిని వెతికితే మంచి కనపడేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మానుకోటబాయ్, అండ్ నీ విలువైన సమయాన్ని కూడా మా విహారికి ఇచ్చి ఇంతసేపు మా స్టూడియోలో విహరించినందుకు నీ పాటలతో ముఖ్యంగా మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరిన్ని పాటలు మానుకోట పాటలై ఈ తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద నువ్వున్న రోజులు కాకపోయినా నీ పాట నీకంటే ఎక్కువ రోజులు ప్రయాణించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నన్ను పిలిచి నా మనసులో మాటలు, నా గొంతులో పాటలు పాడించినందుకు విహారీ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి నీకు మనస్ఫూర్తిగా దండాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా చెప్పాల్సింది, మా యాజమాన్యం కూడా మీ పాటలు బాగా చూస్తారంట. వాళ్ళు కూడా చెప్పారు, మానుకోట ప్రసాద్ పాటలు మేము చూస్తాం అబ్బా, చాలా ఇష్టం తను పర్సన్ అని.
అది లాస్ట్లో రివీల్ చేసిన నీకు. అంటే నువ్వు తెలుగు నేల మీద అన్నావు, నా పాట ఇంగ్లీష్ నేల మీద కూడా పోతుంది కాబట్టి ఆయన అక్కడ వాళ్ళు అక్కడ లాస్ ఏంజల్స్లో ఉంటారు, అక్కడి నుంచి చూసి అది ఇంగ్లీష్ నేల మీద కూడా నడయాడుతుంది కాబట్టి ఆయన నీకు కాల్ చేసి చెప్పడం, నువ్వు నన్ను రమ్మనడం. మంచి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ.